తెలంగాణ అధికారిక చిహ్నం మార్పు మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకింత వివాదం చేస్తుంది సార్? దీని వెనుకున్న రాజకీయ వ్యూహం ఏంటి? కాకతీయ శిలాతోరణం, చార్మినార్ ఈ రెండింటిని తొలగించడాన్ని బీఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తుంది. నిన్న కేటీఆర్ అయితే చార్మినార్ దగ్గర నిరసన కూడా తెలియజేశారు. ఎందుకు ఇంత వివాదం చేస్తారు? అంటే ఈ ఒక్క అంశమనే కాదు, తెలంగాణ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్నాయి, కాంగ్రెస్, బీజేపీ. మరో ప్రాంతీయ పార్టీ పోటీ లేదు. ఆంధ్రప్రదేశ్ లాగా వైసీపీ, టీడీపీ, తమిళనాడు లాగా డిఎంకే కాదు. సో ఇక్కడ ఉన్నది ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ. సాధారణంగా బీఆర్ఎస్ పెట్టుకున్న తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి అనే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక టీఆర్ఎస్కి అర్థమైంది ఏంటంటే తన డిఎన్ఏ తెలంగాణ అస్తిత్వము. ఈ డిఎన్ఏ కాస్తంత పక్కకు జరిగిన రాజకీయంగా ప్రయోజనం ఉండదు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కావడం కూడా తాము నష్టపడిపోవడానికి ఒక రీజన్గా బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే వినోద్ కుమార్ తన అభిప్రాయం చెప్పాడు. తను మార్చాల్సిందే, మళ్ళీ టీఆర్ఎస్ అని సాంకేతికంగా ఏమున్నా మారాలన్నదే నా అభిప్రాయం అని కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సో అందువల్ల టీఆర్ఎస్ తిరిగి పూర్వ వైభవం సాధించాలి అంటే అందులో జాతీయ పార్టీలతో పోరాడేటప్పుడు తెలంగాణ అస్తిత్వమే తనకు రక్ష అని అసెంబ్లీ ఎన్నికల తర్వాత క్లియర్గా కేసీఆర్కి అర్థమైంది. సో అర్థమైంది కనుకనే అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే మీకు గమనిస్తే తెలంగాణ వాదం ఎత్తుకున్నాడు కేసీఆర్. ఇవాళ చార్మినార్ కేటీఆర్ పోడు కాదు, మీరు ఫస్ట్ ఎత్తుకొని నల్గొండలో కృష్ణా నది ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పచెప్తున్నారని పెద్ద ఇష్యూ చేసింది బీఆర్ఎస్. మీకు గుర్తుండే ఉంటుంది. నల్గొండలో ఒక భారీ మీటింగ్ పెట్టారు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా నది పైన ఉన్న ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పచెప్తోంది, ఇది కేసీఆర్ అయితే అప్పచెప్పలేదు అని ఒక పెద్ద ఉద్యమం నడిపాడు. సో అది మామూలుగా ఇష్యూ అందుకోలేదు. సో అలా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా పదే కేసీఆర్ చెప్పింది తెలంగాణ సోయి ఉన్న పార్టీ టీఆర్ఎస్ ఒకటే. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే తెలంగాణ హక్కులకు రక్షణ ఉంటుంది. తాను తెలంగాణ తన బొందులో ప్రాణం ఉండగా తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను, ఇవన్నీ మాట్లాడాడు. అయితే ఇవన్నీ గతంలో ఉన్న ట్రాక్షన్ లేవు, ఎందుకంటే కేసీఆర్ పట్ల ఇప్పుడు ఆ ఆకర్షణ లేదు కనుక. గతంలో కేసీఆర్ ఈ మాటలు అన్నప్పుడు ఉవ్వెత్తున తెలంగాణ సమాజం లేచింది, కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. లేకపోయినా రాజకీయంగా సస్టైన్డ్గా ఒక మాట, ఒక వైఖరి తీసుకొని మాట్లాడుతూ ఉంటే ఎన్నడో ఒకరోజు ట్రాక్షన్ వస్తుంది. 1960s భారతీయ జనసంఘ హిందుత్వ అంటే ఎవరు పట్టించుకున్నాడు? అప్పుడు వీళ్ళకి ఇదేందా హిందుత్వం అంటారు, ఎందుకంటే అప్పుడు అంతా సోషలిజము, సెక్యులరిజము, అప్పుడున్న ఆలోచన సరళి వేరు కదా. హిందుత్వం అంటే అసలు అవుట్ ఆఫ్ ది బాక్స్ లాగా చూసేవాళ్ళు, విచిత్రంగా చూసేవాళ్ళు. నాకు ఇప్పటి గుర్తు, చిన్నప్పుడు మా నాన్న చెప్పేవాళ్ళు, మా ఫాదర్ టీచర్స్ అంతా జనసంఘ్ కార్యకర్తలు వస్తారు, అమ్మ వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వెళ్తారని చర్చలు జరిగేది. అంత బ్రెయిన్ వాష్ చేసే అంత ఐడియాలజికల్ ప్యూరిటీతో హిందుత్వం ఎవడు ఒప్పుకపోయినా తా మాత్రం చెప్పేవాళ్ళు. ఏం జరిగింది? 60 ఏళ్ళు తిరిగాక మనం చూస్తే ఇవాళ ఒక డామినెంట్ ఐడియాలజీగా హిందుత్వ దేశాన్ని మొత్తాన్ని శాసిస్తుంది. అందువల్ల ఒక బలమైన ఆలోచనకు నీవు రిప్రజెంట్ చేస్తే ఇవాళ లేకపోవచ్చు. తెలంగాణ భావన కూడా అదే ఉదాహరణ కదా. చాలామంది పట్టుకున్నారు వదిలేశారు, ఇంటూడికి చెన్నారెడ్డి కేసీఆర్ ఉడుము పట్టు పెట్టాడు. ఏం జరిగింది? 12 ఏళ్ళు తిరగకముందు, ఒక పుష్కర కాలం తిరగకముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ దానికి ముఖ్యమంత్రి అయ్యాడు. తెలంగాణ రాజకీయాల్లో ఒక టవరింగ్ లీడర్గా కేసీఆర్ ఎమర్జ్ అయ్యాడు. ఒక డిప్యూటీ స్పీకర్గా, ఒక మాజీ మంత్రిగా, తెలంగాణ సమాజంలో అంతగా పరిచయం లేని ఒక నాయకుడు, తెలంగాణకు తిరుగులేని నేతగా, ఓడినా గెలిచినా కేసీఆర్ అయితే తెలంగాణ సమాజానికి తిరుగులేని నేత కాదనగలమా? ఆ స్థాయికి తెచ్చింది ఏంటి? కేసీఆర్ గొప్పతనం కాదు, తెలంగాణ అన్న ఒక ఐడియా. సో అందువల్ల ఒక ఐడియాకు నువ్వు రిప్రజెంట్ చేస్తే, కన్సిస్టెంట్గా సస్టైన్డ్గా ఐడియాకు నిలబడితే ఆ ఐడియా నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అందుకే నేను హిందుత్వ ఉదాహరణ ఇచ్చాను, మీకు తెలంగాణ వాదం ఉదాహరణ ఇచ్చాను. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్కు ఆ తత్వం బోధపడి ఇక మనకు తెలంగాణ వాదమే దిక్కు. తిరిగి టీఆర్ఎస్ను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ దెబ్బ తగలబోతుంది. అది గెలిస్తే మీద గెలవాలి, అది కూడా అంత గెలుస్తూ అనుమానమే. సో ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి తెలంగాణ అస్తిత్వాన్ని వెతికే పనిలో బీఆర్ఎస్ పడింది.
సో తెలంగాణ అస్తిత్వ అన్వేషణలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన తనకు ఆయుధమైంది. సో కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన ఒకటి జయ జయ హే తెలంగాణకు కీరవాణి సంగీతాన్ని సమకూర్చడం. అక్కడ మొదలుపెట్టారు. అంటే తెలంగాణ గీతానికి ఆంధ్ర సంగీత దర్శకుడు ఏంటి అని. కానీ అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తెలివిగా వ్యవహరించి ఇది రాజకీయ నిర్ణయం కాదు, ఈ నిర్ణయం కవి అందశ్రీ అని. అందుకే కోదండరాం కూడా మాట్లాడాడు. ఒక రకంగా కోదండరాంతో బహుశా ముఖ్యమంత్రి చెప్పించి ఉండాలి. సో ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిన దానికన్నా కోదండరాం చెప్తే తెలంగాణ అస్తిత్వ వాదులు కొంత అంగీకరించే అవకాశం ఉంటుంది. సో కవి ఇష్టం, నేను మొదటి నుంచి చెప్తున్న మాటే కోదండరాం సార్ చెప్పారు. ఆ కవికి ఏ సంగీతం బాగా అనిపిస్తే ఆ సంగీతం తీసుకుంటాడు, దానికి వివాదం ఎందుకు అని. సో అందువల్ల అది పేలలే, పెద్దగా కీరవాణి అంశము పెద్దగా క్లిక్ కాలే. అందువల్ల ఇక చిహ్నము అనేది ఒక అంశం కానీ అందులో కాకతీయ తోరణము చార్మినార్ ఈ రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? ఖచ్చితంగా తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని, తెలంగాణ చారిత్రక వారసత్వాన్ని రిప్రజెంట్ చేస్తాయి, అనుమానమే లేదు. అదే సమయంలో తెలంగాణ రాచరిక దర్పాన్ని కూడా సూచిస్తాయి. సో అందువల్ల ఈ రాయల్ సింబల్స్ ఎప్పుడు కూడా అంటే రాజుల కాలపు సింబల్స్, అంటే చార్మినార్ రాయల్ సింబలా కాదా చర్చలోకి వెళ్ళడం లేదు. రాజుల కాలపు సింబల్స్ రెండూ చూపెడతాయి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని మహాకవి ప్రశ్నిస్తాడు. సో అందువల్ల కాకతీయ తోరణము అలాగే చార్మినార్ తెలంగాణ చారిత్రక వారసత్వ సంపదను రిప్రజెంట్ చేస్తాయి, తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని రిప్రజెంట్ చేస్తాయి. అదే సమయంలో తెలంగాణ రాచరిక దర్పాన్ని కూడా స్ఫురింపజేస్తాయి. నువ్వు ఎలా తీసుకుంటావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది, ఎలా చూపెడతావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో ఆ రెండూ ఉంటుంది, చూపెట్టడము తీసుకోవడం. సో అందువల్ల అది బీఆర్ఎస్కు ఆయుధంగా అనిపించింది. అందువల్ల దీన్ని పట్టుకుంటే తెలంగాణ అస్తిత్వాన్ని మళ్ళీ ఉండొచ్చని. ఎందుకంటే బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా వాదన రేవంత్ రెడ్డి ఆంధ్ర సమైక్యాంధ్రవాది, చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడు. వాస్తవంగా ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు, నేనే సాక్షిని. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నరసింహన్ గవర్నర్ ప్రసంగం చేస్తుండగా కేటీఆర్ హరీష్ రావు ఎలా గవర్నర్ ప్రసంగాన్ని చింపేసి నానా నిరసన తెలిపారో రేవంత్ రెడ్డి కూడా అదే చేశాడు. సో స్పీకర్ స్టేజ్ మీదకి ఎక్కి, ఎందుకంటే నేను అప్పుడు ఉమ్మడి సభలో ఉన్నాను కూడా. సో అందువల్ల కానీ ఆయన గతంలో ఉన్న తెలుగుదేశం పూర్వ రంగాన్ని ఆయుధంగా చేసుకుని బీఆర్ఎస్ మొదటి నుంచి విమర్శిస్తూ వస్తుంది. రేవంత్ రెడ్డికి తెలంగాణ అస్తిత్వం లేదు అని, సో తెలంగాణ సోయి లేదని వీళ్ళ వాదన. అందుకే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని కోదండరాంకు గౌరవం ఇస్తున్నాడు, తెలంగాణ వాదులందరినీ పిలిచి దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నాడు. తెలంగాణ గీతం కేసీఆర్ లాంచ్ చేయకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం లాంచ్ చేస్తుంది. తెలంగాణ గీతం పైన కీరవాణి సంగీతం పైన బీఆర్ఎస్ ఎక్కువ వివాదం చేయలే. ఎందుకు చేయలే అంటే బీఆర్ఎస్కి అక్కడ పెద్ద హోల్ ఉంది ఆడ. ఎందుకంటే తెలంగాణ గీతం 10 ఏళ్ళైనా కేసీఆర్ లాంచ్ చేయలే, అందశ్రీని పక్కకు పెట్టాడు. సో అందువల్ల కేసీఆర్ పైన విమర్శ ఉంది. నువ్వు కీరవాణి సంగీతం అన్నప్పుడల్లా అందశ్రీ సాహిత్యం గుర్తొస్తుంది. అందశ్రీ సాహిత్యాన్ని కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదు అంటే అందశ్రీ మార్పులకు ఒప్పుకోలేదు కనుక చేయలేదు అని రసమే బాలకృష్ణ వివరణ. అందశ్రీ కాకపోతే ఇంకొకరు తెలంగాణ గీతం 10 ఏళ్ళుగా ఎందుకు లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయించే అవకాశం మీరు ఎందుకు ఇచ్చారు, దీనికి బీఆర్ఎస్ దగ్గర ఆన్సర్ లేదు. అందుకే ఆ కీరవాణి అంశం మాకు రివర్స్ తగిలే అవకాశం ఉందని చెప్పి ఈ కాకతీయ తోరణం చార్మినార్ పట్టుకున్నారు. అందులో చార్మినార్ దగ్గర ప్రొటెస్ట్ చేయడంలో ఇంకో రాజకీయ వ్యూహం కూడా ఉంటుంది. రేపు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ను పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా తన వైపు తిప్పుకుంది. ఎంఐఎం కాంగ్రెస్ల మధ్య కొత్త దోస్తాన్ చిగురిస్తోంది. సో ఈ పరిణామాలన్నీ అంటే తెలంగాణ వచ్చాక ముస్లిం ఓటు బీఆర్ఎస్తో ఉంది, ఆ ఓటు కోల్పోతుంది. ఇవన్నీ కూడా మనసులో ఉండుంటాయి. అందుకే వరంగల్కి వెళ్ళి కాకతీయ కిలా వరంగల్ దగ్గర నిరసన కాకుండా చార్మినార్ దగ్గర నిరసన. రాజకీయ నాయకులు ఏం చేసినా ప్రతిదానికి ఒక పొలిటికల్ ఫుట్ ప్రింట్ ఉంటుంది, ఏది లేకుండా ఎవరు ఉండరు కదా. రైట్ సార్, ఈ గీతానికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇవన్నీ గమనించే కాంగ్రెస్ ప్రభుత్వం తెలివిగా వాయిదా వేసింది. ఎందుకంటే ఇక నేను నిన్న మొన్న కూడా చెప్పాను, ఇలాంటి అంశాల పైన రాజకీయ నిర్ణయాలు వద్దు.
పొలిటికల్ కన్సెన్సస్తో నిర్ణయాలు తీసుకోవాలి. కన్సెన్సస్ కష్టమే కావచ్చు, కానీ అట్లీస్ట్ ప్రయత్నం జరగాలి. సో ఆ ప్రయత్నం జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అట్లీస్ట్ కొంత, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ గీతం గురించి నిన్న ముఖ్యమంత్రి దగ్గర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాకున్న సమాచారం ప్రకారం వామపక్ష నేతలు ఒక ప్రతిపాదన పెట్టారు. మొత్తం తెలంగాణ గీతాన్ని విన్నాక ఇందులో వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి ప్రస్తావన లేదు అని. అఫ్కోర్స్ నేను గీతాన్ని వినలేదు కనుక నాకు తెలియదు, నాకున్న సమాచారం. సో కొమరం భీం గురించి ప్రస్తావన ఉంది, వీర తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రస్తావన లేకపోవడాన్ని ఎవరూ అంగీకరించలేము. ఎందుకంటే అది కమ్యూనిస్టుల నాయకత్వంలో జరగవచ్చు, కానీ తెలంగాణ పేద రైతాంగం జరిపిన పోరాటం అది. ఇంకా రాచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దాన్ని భారతీయ జనతా పార్టీ హిందూ ముస్లిం ఇష్యూగా డిస్టార్ట్ చేస్తున్న సమయంలోనైనా కాంగ్రెస్, సెక్యులర్ గవర్నమెంట్ అయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గీతంలో తెలంగాణ సాయుధ పోరాట ప్రస్తావన లేకపోతే చరిత్రకు అన్యాయం చేయడమే. ఎందుకంటే 4,000 మంది తెలంగాణ బిడ్డలు అమరులైనటువంటి పోరాటం అది. బాంచందొర, కల్మక్తా అన్న పేద రైతులు తుపాకులు పట్టుకుని నైజాం సర్కార్ గొరీ కర్తామని తిరగబడ్డటువంటి ఒక గొప్ప పోరాటం అది. నేను మాస్కోలోని ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో మాట్లాడటానికి 1988లో వెళ్ళాను. 1988 డిసెంబర్, 89 జనవరిలో. సో ప్యాట్రిస్ లుముంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీలో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్ విచ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అంటే నేను తెలంగాణ అన్నా. అండ్ ఫస్ట్ క్వశ్చన్ నన్ను అడిగింది ఏంటంటే, నాన్ తెలుగు అతను రష్యన్ అడిగింది ఏంటంటే, డూ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ స్టిల్ రిమెంబర్ ద మార్టైర్స్ ఆఫ్ ద తెలంగాణ ఆర్మ్ స్ట్రగుల్ అన్నాడు. అంటే తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను ఇప్పటికీ తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకుంటారా అని ఒకరు అడిగారు. సో గుర్తులేదు, స్టూడెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ, బట్ రష్యన్ అడిగాడు. సో అంత చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి ఉన్నది. సో అందువల్ల అసలు మొదటిసారి భూ సంస్కరణలు అనేటువంటి చట్టం నెహ్రూ ప్రభుత్వం తేవటానికి కారణమైంది. భూమి హక్కు, దున్నేవాడికే భూమి అనే నినాదం స్వాతంత్ర పోరాటంలో కూడా ఉండే, కానీ ఆ నినాదం లేదు. అందువల్ల మొదటిసారి భూ సంస్కరణ చట్టాలు కాంగ్రెస్ పార్టీ తేవటానికి కూడా తెలంగాణ పోరాటం కారణం. సో అందువల్ల భగత్ సింగ్ సహచరుడైన అజయ్ ఘోష్, ఆయన పార్లమెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, నేను జనరల్ సెక్రటరీ, ఆయన మాట అన్నాడు, వీ విల్ హిట్ ద హెడ్ ఆఫ్ నెహ్రూ విత్ తెలంగాణ అన్నాడు. రావి నారాయణ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేస్తే నెహ్రూ కన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది, నెహ్రూను మించిన మెజారిటీ వచ్చింది. సో అలాంటి హిస్టరీని కాదనలేం కదా అని వాళ్ళు ప్రపోజ్ చేశారట. సో దానికి ముఖ్యమంత్రి, ఇది కవి స్వేచ్ఛకు వదిలేసాం కనుక అందశ్రీ గారు పరిశీలించండి అన్నారని. అందశ్రీ గారు పరిశీలిస్తామన్నారు అని చెప్పి నాకున్న సమాచారం. మరి అది పెడతారో లేదో తెలియదు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, గీతమైన చిహ్నమైన ఒక రాజకీయ పార్టీ నిర్ణయంగా ఉండకూడదు. దానికి ఒక విస్తృత ఏకాభిప్రాయం కొరకు ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం అన్ని సందర్భాల్లో విజయం కాకపోవచ్చు, ఎందుకంటే ఒకరంటే ఇంకోటి అంటారు కదా రాజకీయాల్లో, బట్ ఆ ప్రయత్నం. అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ చిహ్నం విషయంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కు తగ్గి మీకు దాన్ని నమస్తే తెలంగాణ పీచే మూడ్ అనొచ్చు, ఆగే బడో అని ఇంకోరు అనొచ్చు, కానీ అసెంబ్లీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఒక డిసిషన్ తీసుకోవడం ఆహ్వానించదగింది కదా. ఎందుకు వివాదం? తెలంగాణకు చిహ్నంగా ఉండాల్సిన దానిపైన మనకు వివాదాలకు అతీతంగా ఉండాలని కోరుకోవాలి కదా.